హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసజ్జతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో మనం కర్రీస్ కుక్ చేసుకున్న తర్వాత ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది వీడియో ఉంటుందన్నమాట. యాక్చువల్గా అయితే క్యాస్ట్ ఐరన్ తీసుకున్నప్పుడు మనం ఎలా సీజనింగ్ చేసుకొని కుక్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టానండి. కానీ దాంట్లో అందరూ ఏమడుగుతున్నారు అంటే కర్రీస్ కుక్ చేసిన తర్వాత మనం ఎలా సీజనింగ్ చేసుకోవాలి అని అడుగుతున్నారనమాట. అందుకనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాకుండా క్యాస్ట్ ఐరన్లో మనం కర్రీస్ కుక్ చేసిన వెంబటే తీసి కర్రీని పక్కన పెట్టకపోతే చిలుము ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఆ కర్రీ అంతా చిలుము వాసన వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా మనం నాన్ స్టిక్ ప్యాన్స్లో కుక్ చేస్తాం కదా, కర్రీస్ కుక్ చేసి అట్లాగే వదిలేస్తాం కదా, అట్లా వదిలేసినట్లు దీంట్లో కూడా వదిలేసామంటే ఖచ్చితంగా కర్రీని అయితే అసలు తినలేమన్నమాట. ఎందుకంటే మొత్తం చిలుము వచ్చేస్తుంది. కర్రీ చేసినామంటే తీసి పక్కన పెట్టుకోవాలి. అదంతా ఎట్లా చేయాలి, క్లీన్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటేనే ఒక లైక్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే నేను కర్రీ కుక్ చేశానండి. 1 అవర్ ముందు కర్రీ కుక్ చేశాను అనమాట. కుక్ చేసిన తర్వాత 1 అవర్ ఆ కర్రీని కదిలించకుండా అట్లాగే పెట్టేసి పక్కకు తీయకుండా ఆ బాండిల్లోనే పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. 1 అవర్ పక్కన పెట్టేసరికి చూడండి చుట్టూ ఎలా వచ్చిందో. దీంట్లో ఏంటంటే ఫ్రై చేసిన కర్రీ చేసిన చిలుము అనేది కంపల్సరీ వస్తుంది. ఒక 1 అవర్ దాటిన తర్వాత కర్రీకి చిలుము అనేది కంపల్సరీ వస్తుంది. ఆ వాసన కూడా కంపల్సరీ కర్రీకి వస్తుంది అనమాట. అలవాటు అయితేనే తినగలం, లేకపోతే అలవాటు లేని వాళ్ళు అయితే అసలు తినలేరు అనమాట ఆ చిలుము వాసనకి. ఎందుకంటే కర్రీస్కి పులుసు వేస్తాం, మనం టమాటాస్ వేస్తాం, మసాలా వేస్తాం, వాటర్ ఉంటుంది. అందుకనేసి చిలుము కంపల్సరీ. కర్రీస్ చేసిన దాంట్లో ఇంకా ఎక్కువ చిలుము వస్తుంది అనమాట. ఫ్రైస్లో కూడా వస్తుంది. ఫ్రై అయినా సరే 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టామంటే దానికి ఆవిరిలాగా వాటర్ కారుతూ ఉంటుంది కదా, ఆ తేమకి ఏంటంటే చిలుము కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను కర్రీ చేసిన తర్వాత కర్రీ 1 అవర్ తర్వాత మీకు చూపించాను కదా, అదే బాండిల్ని నేను 3 అవర్స్ పక్కన పెట్టాను అనమాట. 1 అవర్ తర్వాత కర్రీ తీసి పక్కన పెట్టాను. 3 అవర్స్ అది వాష్ చేయకుండా సీజనింగ్ చేయకుండా పక్కన పెట్టేశాను అనమాట. చూడండి బాండిల్ చూడండి ఎట్లా అయిందో, మొత్తం తుప్పు పట్టేసింది అనమాట. చూడండి, నేను ఫింగర్ పెడితే ఆ చిలుము అనేది చూడండి ఎర్రగా చేతికి ఎలా తగులుతుందో. నేను 3 అవర్స్ ఎందుకు పక్కన పెట్టానంటే మీకు చూపించడానికే పెట్టానండి. చాలామంది ఏంటంటే నేను వెమ్మటే కర్రీ చేసినమ్మంటే వాష్ చేసి మీకు సీజనింగ్ చేసి చూపించాను అనుకోండి, చాలామంది చిలుము ఏం పట్టలేదు కదా, ఊరికే చిలుము పడుతుందని చెప్పి వాష్ చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తారు అనమాట. అందుకోసం మీకు చూపించడం కోసమని 3 అవర్స్ పక్కన పెట్టి మీకు చూపించి వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీ దగ్గర స్టీల్ పీస్ ఉన్నా ఓకే, లేకపోతే నేనైతే కొబ్బరి పీస్ తోటి ఫస్ట్ ఏం వేయలేదండి, నేను ఆయిల్ ఏం వేయలేదు. ఆ చిలుము మీకు చూపించడానికే ఫస్ట్ నార్మల్గానే క్లీన్ చేశాను అనమాట. చూడండి వాటర్ చూడండి ఎంత ఎర్రగా చిలుము వాటర్ వస్తున్నాయో. ఈ 3 అవర్స్ కనుక దాంట్లో కర్రీ కనుక ఉండుంటే అసలు ఇంకా కర్రీ అస్సలు తినలేరు అనమాట మీరు. మొత్తం చిలుమే ఉంటుంది, ఆ స్మెల్కి వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను సోప్ వాటర్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ సోప్ వాటర్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. సోప్ వాటర్ అంట్ల కోసం అనేసి మనం 50 రూపీస్ పెడితే సోప్ వాటర్ 3 months మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం సోప్ ఆయిల్ డబ్బాలు తెచ్చుకోకుండా ఈ సోప్ వాటర్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి 3 months వస్తుంది, మనీ సేవింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో సోప్ వాటర్ ఎట్లా రెడీ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఒకవేళ మీకు అది చిలుము పోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసాను అనమాట. నార్మల్గా అయితే కల్లుప్పు వేసి రుద్దాల్సిన అవసరం లేదండి. కర్రీ తీసి వెమ్మటే మనం క్లీన్ చేసుకుంటే నార్మల్గా మీ దగ్గర ఏ సోప్ ఉందో ఆ సోప్ వేసి క్లీన్ చేసుకొని సీజనింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను 3 అవర్స్ పక్కన పెట్టేసరికి అదైతే మొత్తం అసలు పట్టేసుకుందనమాట. చిలుము అయితే మొత్తం లోపల నుంచి వచ్చేసింది. ఫస్ట్ కొబ్బరి పీస్తో పోలేదనమాట, అందుకనేసి స్టీల్ పీస్తో తుమ్మితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. కానీ మీరైతే కుక్ చేసుకున్న వెమ్మటే కర్రీని తీసి పక్కన పెట్టుకొని సీజనింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మనం ఇట్లాగే ఒక 1 day కనుక ఉంచామంటే దానికి హోల్స్ పడిపోతాయి అనమాట. ఓకేనా?
ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వేడి చేసుకోవాలి. ప్యాన్ అయితే కంపల్సరీ వేడి చేసుకోవాలండి. దీన్నైతే మనం దోశ పెంకనైతే ఇంత హెవీ పని ఉండదన్నమాట. ఎందుకంటే ఆయిల్ వేసి దోశ వేస్తాం కాబట్టి మనం దోశ వేసినామంటే దాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఒకవేళ తవా కనుక మాడింటే దాన్ని క్లీన్ చేసుకొని వేడి చేసి మళ్ళీ ఆయిల్ పూసి పెట్టాలన్నమాట. ఓకేనా. ఇది వేడయ్యి మొత్తం తేమ ఉంటుంది కదా, బాండిల్కున్న తేమ ఉంటుంది కదా, తేమంతా ఆవిరైపోయింది తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఆయిల్ అయినా సరే, వంట ఆయిల్, మీరు వంటకు యూజ్ చేసే ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే ఒక స్పూన్ వేసుకొని ఆనియన్ ఉంటుంది కదా, నేను దోశ వేయంగా కొంచెం మిగిలిందనమాట. అంటే దోశ తవాకి మనం ఆనియన్ రుద్దుతాం కదా, ఆనియన్ కొంచెం మిగిలితే ఆ ఆనియన్ని నేను ఈ బాండిల్కి అనేది రుద్దుతున్నాను అనమాట. ఆ బాండిల్ వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆనియన్ తోటి మనం సీజనింగ్ అనేది చేసుకోవాలి. సీజనింగ్ అంటే పెద్ద దానికి పనే అనుకోవద్దండి, దానికి ఏదో చేయాలని కూడా అనుకోవద్దు. ఏం లేదండి, కర్రీ చేసినామంటే తీసి పక్కన పెట్టేసుకొని వెమ్మటే కడిగేసి దాన్ని సోప్, మీ దగ్గర ఏ సోప్ ఉంటే ఆ సోప్ తోటి కడిగేసుకొని ఇట్లా కొంచెం వేడి చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని అది ఉంటుంది కదా ఆనియన్ తోటి రుద్దేసుకున్నారంటే సీజనింగ్ అయిపోతుంది. దాని తర్వాత అది ఉంటుంది కదా, మనం రుద్దుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అట్లాగే వదిలేయకుండా ఒక టిష్యూ కానీ నార్మల్ పేపర్ కానీ తీసుకొని దాన్ని ఇట్లా ఆయిల్ అంతా తుడిచేయాలన్నమాట. తుడిచేస్తే ఎగస్ట్రా మనం అంతసేపు ఆనియన్తో రుద్దాం కదా, రుద్దితే మనకి ఇంకా ఏమన్నా లోపల కొంచెం చిలుము ఉంటుంది కదా, ఆ చిలుమంతా ఆ పేపర్కి ఎర్రగా అంటుకుంటుంది అనమాట. ఇంకా నీట్గా పోతుంది. ఇంకా మీకు కావాలి అంటే క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు. సీజనింగ్ అంటే ఇంతేనండి. దానికి ఏం పెద్ద బ్రహ్మాండం ఏం లేదు సీజనింగ్ చేయడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.